అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను మీ నగ్గితని. ఈరోజు వచ్చేసి శిల్పారామంకి వచ్చినాం. శిల్పారామంలో పిల్లలకి చూపించడానికి చాలా ఉన్నాయండి. వాళ్ళకి ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. బర్డ్స్ ఉన్నాయి చూడండి, వెరైటీ బర్డ్స్ ఉన్నాయి. పిల్లలకి చాలా మంచిగా అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే. ఈ బర్డ్ ఎవరికైనా మీకు తెలిసి ఉంటే నాకు చెప్పండి పిల్లలు, కామెంట్ చేసి చెప్పండి ఆంటీకి ఏముంది బర్డ్ పేరు, ఓకేనా? మనం పిల్లలకి ఇక్కడ తీసుకొస్తే కృష్ణ స్టోరీ మొత్తం చెప్పొచ్చు, వాళ్ళకి చూపించవచ్చు. కృష్ణుడు ఎలా చేసేవారు, స్నానం చేస్తుంటే గోపికలతో బట్టలన్నీ తీసుకుపోయి చెట్ల మీద కూర్చొని అలా మన పిల్లలకి అన్నీ చెప్పొచ్చు ఇక్కడ. అండ్ ఇది నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మార్నింగ్ కాబట్టి మనకంత మంచిగా కనిపించట్లేదు. నైట్ అయితే అవి లైట్స్ దానివల్ల మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ నిలబడి ఫోటోలు దిగవచ్చు. ఇది కూడా ఒక చూడడానికి చాలా నైస్గా మంచిగా అనిపిస్తుంది. గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు అక్కడ చూడండి. గౌతమ్ బుద్ధుడు కూడా మన పిల్లలకి చెప్పవచ్చు. కాసేపు పిల్లలకి ఆడుకోవచ్చు, మనం కూర్చోవచ్చు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇవన్నీ లోపల రాక్స్తో చేసినవి చూడండి, అన్నీ రాకే అవి. మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఎదుగు చూడండి, అన్నీ రాక్సే. ఈ వ్యూ నైట్ టైం చూస్తే బాగుంటుంది. నేను మార్నింగ్ వచ్చిన కాబట్టి మనకు అంత మంచిగా అనిపించట్లేదు, కానీ నైట్ టైం చూస్తే దీంట్లో వాటర్ వస్తుంటాయి, లైట్స్ ఉంటాయి కాబట్టి చాలా అందంగా కనిపిస్తాయి.
ఇంకా చాలా వరకు షాప్స్ ఓపెన్ అవ్వలేదు. అదిగోండి ఆ షాప్ది వాటర్ బాటిల్ తిన్నీకి పిల్లలకి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇంకా ఓపెన్ అవ్వలేవు. ఇక్కడ చైర్స్ కనిపిస్తున్నాయి కదా, నైట్ టైం ఇక్కడ డ్యాన్స్ చేస్తారనమాట. సో షోస్ అవుతాయి, ఆ షో చూడడానికి కూర్చుంటారు అక్కడ. సో నేను ఎగ్జిట్ అయిపోతున్నా ఇప్పుడు. నైట్ అయితే చాలా బాగుంటుంది వ్యూ. అది ఇంకా ఓపెన్ అవ్వలేదు, కొన్ని అయినాయి ఇంకా షాప్స్. శిల్పారామంకి వస్తే మనం ట్రెడిషనల్ అన్నీ గుర్తు వస్తాయి. సో ట్రెడిషనల్లో ఎలా ఉండేవారో అన్నీ లోపల ఉంటాయి అక్కడ. అవన్నీ పిల్లలకు చూపించవచ్చు. రుద్రమ్మ దేవి దీని ఇక్కడ. ఎగ్జిట్ అయిపోతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి